మనం ఒక విచిత్రమైన కాలంలో బతుకుతున్నాం. మన జేబులో ప్రపంచాన్ని చూసే ఫోన్ ఉంది, ఆకాశంలో ఎగిరే విమానం ఉంది. కానీ మన సొంత శరీరం గురించి మనకి ఎంత తెలుసు? చిన్న తలనొప్పి వస్తే టాబ్లెట్ వేసుకుంటాం, జ్వరం వస్తే భయపడిపోతాం. మన ఆరోగ్యం మన చేతుల్లో లేదని, అది డాక్టర్ల చేతుల్లోనో మెడికల్ షాపుల్లోనో దొరుకుతుందని బలంగా నమ్మేస్తున్నాం. కానీ ఒక్క క్షణం ఆగండి. మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు నిద్రపోతున్నప్పుడు మీ గుండెను ఎవరు కొట్టిస్తున్నారు? మీ ప్రమేయం లేకుండానే మీరు తీసుకున్న అన్నం రక్తంగా ఎలా మారుతోంది? వేలు తెగితే అక్కడ రక్తాన్ని గడ్డకట్టించి మళ్ళీ చర్మాన్ని అతికిస్తున్న ఆ అదృశ్య వైద్యుడెవరు? ఆ వైద్యుడు బయటలేడు, మీ లోపలే ఉన్నాడు. మన పూర్వీకులు, ఋషులు వేల ఏళ్ల క్రితమే చెప్పారు, శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. ఈ శరీరం కేవలం మాంసపు ముద్ద కాదు, ఇదొక అద్భుతమైన సజీవ యంత్రం, ఇదొక దేవాలయం. ఈ వచ్చే 1 గంటలో మీ శరీరం పట్ల మీకున్న అభిప్రాయం పూర్తిగా మారిపోబోతోంది. ఆధునిక సైన్సు, ప్రాచీన ఆయుర్వేదం కలిసే చోట మీ ఆరోగ్యం దాగి ఉంది. రండి, మన అంతర్గత ప్రయాణాన్ని మొదలు పెడదాం. చాప్టర్ 1, ది బయోలాజికల్ మిరకిల్, శరీరం అనే అద్భుతం. మీరు ఈ వీడియో చూస్తున్న ఈ క్షణంలోనే మీ శరీరంలో కోటానుకోట్ల కణాలు ఒక యుద్ధం చేస్తున్నాయి, మరమ్మతులు చేస్తున్నాయి. సైన్స్ ప్రకారం దీనిని హోమియోస్టాసిస్ అంటారు. అంటే బయట వాతావరణం ఎలా ఉన్నా శరీరం తన లోపలి వాతావరణాన్ని సమతుల్యంగా ఉంచుకోవడానికి చేసే నిరంతర ప్రయత్నం. ఉదాహరణకు మీ శరీర ఉష్ణోగ్రతనే తీసుకోండి. బయట ఎండ మండుతున్నా, చలి వణుకుతున్నా మీ బాడీ టెంపరేచర్ 37 డిగ్రీల దగ్గరే ఎందుకుంటుంది? ఎందుకంటే మీ లోపల ఒక థర్మోస్టాట్ ఉంది. జ్వరం వచ్చిందంటే మనం భయపడతాం, కానీ సైన్స్ ఏం చెబుతోందో తెలుసా? జ్వరం అనేది జబ్బు కాదు, మీ శరీరంలోకి ప్రవేశించిన వైరస్ని చంపడానికి మీ బాడీ ఉష్ణోగ్రతను పెంచి చేసే యుద్ధం అది. అంటే జ్వరం మీ శత్రువు కాదు, మీ మిత్రుడు. విరిగిన ఎముకను డాక్టర్లు దగ్గరగా పెట్టి కట్టు మాత్రమే కడతారు, కానీ ఆ 2 ఎముక ముక్కల మధ్య కొత్త కణజాలాన్ని సృష్టించి సిమెంటులాగా అతికించేది మీ శరీరమే. ఈ రీజనరేటివ్ పవర్ మనకి ప్రకృతి ఇచ్చిన వరం, కానీ మనం దాన్ని నమ్మట్లేదు. మన భయమే ఆ శక్తికి అడ్డుకట్ట వేస్తోంది. చాప్టర్ 2, త్రిదోషాల రహస్యం, ఆయుర్వేద విజ్ఞానం. పంచభూతాలు, గాలి, నిప్పు, నీరు, భూమి, ఆకాశం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ వాత, పిత్త, కఫ. మరి ఈ శక్తిని ఎలా అర్థం చేసుకోవాలి? ఇక్కడే మన భారతీయ ఋషులు అందించిన అద్భుత జ్ఞానం ఆయుర్వేదం ముందుకొస్తోంది. ఈ సృష్టి అంతా పంచభూతాలతో నిండి ఉంది, మన శరీరం కూడా అంతే. ఆయుర్వేదం ప్రకారం మన ఆరోగ్యాన్ని 3 స్తంభాలు కాపాడుతున్నాయి. అవే వాత, పిత్త, కఫ దోషాలు. ఇవి దోషాలంటే తప్పులు కాదు, ఇవి శక్తులు. వాతం, ఇది గాలి మరియు ఆకాశం కలయిక. మీ శరీరంలో ప్రతి కదలికకు ఇదే కారణం. మీరు కనురెప్పేయాలన్నా, మీ గుండె కొట్టుకోవాలన్నా, రక్తం పరుగులెత్తాలన్నా వాతం ఉండాలి. ఇది ఎక్కువైతే యాంగ్జైటీ, నిద్రలేమి, నొప్పులు వస్తాయి. పిత్తం, ఇది అగ్ని. మీ జీర్ణక్రియ, మీ తెలివితేటలు, మీ శరీర ఉష్ణోగ్రత ఇవన్నీ పిత్తమే, మీ మెటబాలిజం. కఫం, ఇది నీరు మరియు భూమి. మీ శరీరానికి ఒక ఆకారాన్ని, బలాన్ని, దృఢత్వాన్ని ఇచ్చేది ఇదే. ఈ 3 సమపాళ్లల్లో ఉన్నప్పుడు మీరు ఆరోగ్యవంతులు. వీటిలో ఏది గతి తప్పినా అది అనారోగ్యం. మోడ్రన్ సైన్స్ ఇప్పుడు చెబుతున్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఇదే. చాప్టర్ 3, అగ్ని అండ్ ఆమ, జీర్ణక్రియే జీవక్రియ. మంచి ఆహారం వర్సెస్ జంక్ ఫుడ్. ఆయుర్వేదంలో ఒక మాట ఉంది, రోగ సర్వేపి మందాగ్నో. అంటే ప్రపంచంలోని సకల రోగాలకు మూల కారణం మీ జీర్ణశక్తి మందగించడమే. మనం ఏది తింటే అదే అవుతామనుకుంటాం, కానీ అది తప్పు. మనం ఏది అరిగించుకోగలమో అదే మనం అవుతాం. దీన్నే జఠరాగ్ని అంటారు. ఈ అగ్ని బలంగా ఉంటే మీరు తిన్న ఆహారం సప్తధాతువులుగా మారి చివరిగా ఓజస్సు అనే అద్భుత శక్తిగా మారుతుంది. అదే అగ్ని బలహీనంగా ఉంటే ఆహారం అరగదు, అది కుళ్ళిపోతుంది. దీన్నే ఆయుర్వేదంలో ఆమ అంటారు, విషతుల్యమైన వ్యర్థ పదార్థం. ఈ ఆమ రక్తంలో కలిసి ఎక్కడ బ్లాక్ అయితే అక్కడ రోగం వస్తుంది. గుండెలో బ్లాక్ అయితే హార్ట్ అటాక్, కీళ్లల్లో చేరితే ఆర్థరైటిస్. మరి ఈ అగ్నిని ఎలా కాపాడుకోవాలి? ఆకలి వేసినప్పుడే తినండి, గడియారం చూసి తినకండి, కడుపుని అడిగి తినండి.
సూర్యుడు ఉన్నప్పుడే అగ్ని బలంగా ఉంటుంది. అందుకే రాత్రిళ్ళు ఆలస్యంగా తినడం అంటే రోగాలను ఆహ్వానించడమే. చాప్టర్ 4 లంఘనం పరమౌషధం అండ్ ఆటోఫేజీ. మన పెద్దలు ఏకాదశి ఉపవాసాలు ఎందుకు పెట్టారో మీకు తెలుసా? దేవుడి కోసమా? కాదు, మీ దేహం కోసం. 2016లో జపాన్ శాస్త్రవేత్త యోషినోరి ఓసుమికి నోబెల్ బహుమతి వచ్చింది. ఆయన కనుగొన్న విషయం పేరు ఆటోఫేజీ, అంటే తనను తాను తినడం. మనం ఎప్పుడైతే ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉంటామో, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, అప్పుడు బయట నుంచి శక్తి రాక మన శరీరం లోపల ఉన్న చెత్తని, చనిపోయిన కణాలని, బ్యాక్టీరియాని తినేసి వాటిని శక్తిగా మారుస్తుంది. అంటే ఉపవాసం అనేది మీ శరీరానికి చేసే అతి పెద్ద సర్వీసింగ్. కానీ మనమేం చేస్తున్నాం? చిన్న నీరసం రాగానే గ్లూకోజ్ తాగుతాం, ఏదో ఒకటి తింటాం. శరీరం రిపేర్ చేసుకునే అవకాశమే ఇవ్వట్లేదు. జ్వరం వచ్చినప్పుడు నోరు చేదుగా మారుతుంది, ఆకలి చచ్చిపోతుంది. ఎందుకు? మీ బాడీ మీకు చెబుతోంది, బాబూ నేనిప్పుడు తినకు, నేను లోపల వైరస్తో యుద్ధం చేస్తున్నాను, నాకు శక్తిని డైజెషన్ మీద కాకుండా యుద్ధం మీద పెట్టని అని. మనం ఆ భాషని అర్థం చేసుకోవాలి. చాప్టర్ 5 నిద్ర మరియు శ్వాస, ప్రాణశక్తికి మూలం. మనం ఆహారం లేకుండా కొన్ని వారాలు ఉండగలం, నీళ్లు లేకుండా కొన్ని రోజులు ఉండగలం. కానీ గాలి లేకుండా కొన్ని నిమిషాలు, నిద్ర లేకుండా కొన్ని రోజులు కూడా ఉండలేం. నిద్రలో ఒక మ్యాజిక్ జరుగుతుంది. మీ మెదడులో గ్లింఫాటిక్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. రోజంతా మెదడులో పేరుకుపోయిన వ్యర్థాలను రాత్రిపూట ఈ సిస్టమ్ కడిగేస్తుంది. మీరు రాత్రి 10 నుంచి 4 గంటల మధ్యలో గాఢ నిద్రలో లేకపోతే ఈ క్లీనింగ్ జరగదు. ఫలితం మతిమరుపు, డిప్రెషన్, క్యాన్సర్ ముప్పు. అలాగే శ్వాస. మనం గాలిని పీల్చడం లేదు, ప్రాణశక్తిని పీలుస్తున్నాం. మీరు కోపంగా ఉన్నప్పుడు శ్వాస ఎలా ఉంటుంది? వేగంగా. ప్రశాంతంగా ఉన్నప్పుడు నెమ్మదిగా. అంటే మీ శ్వాసని కంట్రోల్ చేయడం ద్వారా మీ మనస్సుని, మీ ఆరోగ్యాన్ని కంట్రోల్ చేయవచ్చు. దీన్నే ప్రాణాయామం అంటారు. రోజుకి 10 నిమిషాలు దీర్ఘశ్వాస తీసుకుంటే మీ శరీరంలో వేగస్ నర్వ్ యాక్టివేట్ అయ్యి హీలింగ్ ప్రాసెస్ మొదలవుతుంది. చాప్టర్ 6 మనసు, అసలైన కమాండర్. ఇవన్నీ ఒక ఎత్తు, మీ ఆలోచన ఒక ఎత్తు. నాయమాత్మ బలహీనేన లభ్యః. బలహీనమైన మనస్సు ఉన్నవాడు దేన్ని సాధించలేడు. మీకు తెలుసా, భయం అనేది మీ ఇమ్యూనిటీని క్షణాల్లో సగం చేసేస్తుంది. మీరెప్పుడైతే నాకు జబ్బు తగ్గుతోందో లేదో అని భయపడతారో, మీ బ్రెయిన్ కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్ని విడుదల చేస్తుంది. ఇది మీ హీలింగ్ ప్రాసెస్ని ఆపేస్తుంది. దీన్నే మోడర్న్ సైన్స్ ప్లెసీబో ఎఫెక్ట్ అంటుంది. కేవలం పంచదార గోళీని మందు అని నమ్మి తిన్నా కూడా చాలామందికి జబ్బులు తగ్గాయి. ఎందుకంటే నమ్మకం అనే మందు మీ శరీరంలో సొంత ఫార్మసీని ఓపెన్ చేస్తుంది. మీ కణాలకు చెవులుంటాయి, మీరు చెప్పే ప్రతి మాట అవి వింటాయి. అందుకే మీ శరీరాన్ని తిట్టుకోకండి, దాన్ని ప్రేమించండి, దానికి కృతజ్ఞతలు చెప్పండి. సో ఫ్రెండ్స్, వైద్యం అనేది బయటెక్కడో లేదు, అది మీ లోపలే ఉంది. డాక్టర్లు, మందులు కేవలం సపోర్ట్ సిస్టమ్ మాత్రమే. అసలైన యుద్ధం, అసలైన గెలుపు మీ లోపల ఉన్న ప్రాణశక్తిదే. ఈ రోజు నుండి ఒక చిన్న మార్పు చేసుకోండి. మీ శరీరాన్ని ఒక డస్ట్బిన్ లాగా కాకుండా ఒక పవిత్రమైన దేవాలయంలా చూడండి. ఆకలి వేసినప్పుడే తినండి. ప్రకృతితో పాటు నిద్రలేవండి. భయాన్ని వదిలి నమ్మకాన్ని పెంచుకోండి. మీరు ఒంటరివారు కాదు. మీకోసం ప్రతి క్షణం పోరాడే కోటానుకోట్ల కణాల సైన్యం మీ లోపల ఉంది. ఆ సైన్యానికి మీరు చెయ్యాల్సిందల్లా కాస్త సమయం ఇవ్వడం, కాస్త విశ్రాంతి ఇవ్వడం. ఈ వీడియో మీకు ఒక సమాచారం మాత్రమే కాదు, ఇదొక హెచ్చరిక మరియు ఆహ్వానం. సనాతన ధర్మం చూపిన ఈ ఆరోగ్య మార్గంలో నడవండి. సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోండి. మీ శరీరం మీకు ఏం చెబుతోంది? కింద కమెంట్స్లో తెలియజేయండి. స్వస్థంగా ఉండండి, ఆనందంగా ఉండండి. నమస్కారం.